కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలకు వ్యతిరేకంగా కార్పొరేట్లకు అనుకూలంగా ఉందన్నారు సిపిఎం నేతలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కాగితాలను దగ్ధం చేశారు. మోదీ తన కుర్చీని కాపాడుకునేందుకే బీహార్, ఏపీలకు వరాల జల్లు కురిపించారని విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని గ్రామీణ పేదలకు ఇస్తున్న సబ్సిడీలో కోత విధించే విధంగా బడ్జెట్ కేటాయింపు ఉందన్నారు. బయ్యారం ముక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ములుగులో గిరిజన యూనివర్సిటీ, దక్షిణ అయోధ్య భద్రాచలం అభివృద్ధికి బడ్జెట్ కేటాయించలేదని ఫైర్ అయ్యారు సిపిఎం నేతలు. పేదలకి మాటలు, ధనవంతులకి మూటలుగా ఈ బడ్జెట్ అనేటటువంటిది ఉంది. ముఖ్యంగా ఇది మొత్తం దేశాన్ని దృష్టిలో పెట్టుకొని, రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్గా కంటే ఇవాళ ప్రధానమంత్రి మోడీ తన కుర్చీని కాపాడుకోవటం కోసం కొన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాటికే ప్రాధాన్యత ఇస్తూ, ముఖ్యంగా బీహార్, ఆంధ్రప్రదేశ్ను దృష్టిలో పెట్టుకొని, అట్లాగే ఎన్డీఏ పాలిత రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని పెట్టినటువంటి బడ్జెట్గా ఇది ఉన్నది. ఈ దేశంలో ఇప్పటికే ఉన్నటువంటి నిరుద్యోగాన్ని, అట్లాగే ధరల పెరుగుదలని, సామాన్య ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ అనేటటువంటి రూపకల్పన అనేటటువంటిది చేయలేదు. ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని, అట్లాగే ఇప్పటికే గ్రామీణ పేదలకు ఇస్తున్నటువంటి ఆహార సబ్సిడీలో కోత విధించేటటువంటి పద్ధతిలో ఈ బడ్జెట్ రూపకల్పన అనేటటువంటి చేశారు.